వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయవచ్చు. అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలను మేము అందిస్తాం. ఈరోజు మన మిత్రుడు సుమన్ మా ఫ్రెండ్కు పూర్తిగా సెక్స్ చేయలేకపోతున్నాడు. దీనికి కారణం చెప్పగలరా? ప్లీజ్ మీ నెంబర్ ఇవ్వమంటారా? సో మిత్రమా, ఈ వీడియో నీకోసమే కాకుండా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న అందరికీ కూడా ఇది ఒక చక్కని చిట్కాగా పనిచేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి మనం కారణాలు అనేటివి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు చేయలేకపోతున్నారు? దీనికి అతని భయమా, లేకపోతే దానివల్ల ఉన్నట్టు అతని శరీరంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, హార్మోన్స్ లోపమా, లేదంటే అతనికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా? సో ఇలా ప్రతి అంశం మీద కూడా ఇది మనకు ఆధారపడి ఉంటుంది. అది ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా చాలామందికి ఆల్కహాల్ అలవాటు, అదేవిధంగా ఎక్కువగా నాన్ వెజ్ తినడం, ఇవి శరీరంలో ఫ్యాట్ని పెంచడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ అనేది తగ్గిపోయి మనకు అంగస్తంభన కలగడం కానీ, కలగకపోవడం వల్ల ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ తోటి చేయలేమో అన్న ఫీలింగ్తో ఇంకా కుంగిపోవడం, ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా వర్క్ చేయడం, దానివల్ల అలసిపోవడం, ఇలాంటి అనేక కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోతుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరు ఏకాగ్రతగా ఉండాలి. దీన్ని చెప్పేటటువంటి ఇప్పుడు ఈ చిట్కా చేస్తే మాత్రమే సరిపోదు. దీంతోపాటు ఇంకా కొన్ని కూడా చెప్తాను, అవి కూడా మీరు దాంతోపాటు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అదేంటో ఈరోజు మనం చూద్దాం. మొదటగా చిట్కా ఏంటో తెలుసుకుందాం. ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక చక్కని చిట్కా. సో చాలామంది ఏం చేస్తున్నారంటే తమ జీవితంలో ఇది ఒక పార్ట్ మాత్రమే, ఇది లేకపోతే నేను మగవాడిని కాదు, నాకు మగతనం లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి దానికి దీనికి ఏ సంబంధం లేదు. స్త్రీని సుఖపెడితేనే మగవాడానికి అసలు అనుకోవడమే వృధా. అయితే దీనికి కారణాలు ఏంటి అని అంటే ముఖ్యంగా మీలో ఉన్నటువంటి మీ భయమే. మొదట ఆ భయాన్ని మీరు వదిలిపెట్టండి. మీరు మానసికంగా ఎప్పుడైతే దృఢంగా ఉంటారో అప్పుడే మీరు సక్సెస్ కాగలుగుతారు. సో ఇది మీ మీద దాదాపు 75% మీ మీద పనిచేస్తుంది ఈ వర్క్ అనేది. మిగతాది 25% ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చూసుకుంటుంది. సో అదేంటో ఈరోజు మనం చూద్దాం. పెసరపప్పు. సో ఇది మనకు సహజంగానే ఎక్కడ అయినా దొరుకుతూ ఉంటుంది, కిరాణా షాపులలో. సో ఆ పెసరపప్పును పాలు, ఒక గిలాసెడు పాలు తీసుకోండి. దానికి సరిపడా కొద్దిగా చక్కెర, ఈ మూడింటిని ఒక బౌల్లో వేసి వేడి చేసి పాయసంలాగా తయారు చేసుకోవాలి. పాయసం అంటే తెలుసుగా, చిక్కగా మన ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, అలా పాయసంలాగా ఈ పెసరపప్పు, పాలు, చక్కెర వేసి పాయసంలా తయారు చేసుకున్న తర్వాత కొంచెం కష్టపడాల్సింది ఏంటంటే పత్తి పువ్వు. ఈ పత్తి పువ్వు అనేది పత్తి వేసి చెట్టు వేసినప్పుడు మనకు దూది రావడానికి ముందు పువ్వు పూస్తుంది కదా, ఆ పత్తి పువ్వుల్ని కొన్నిటిని తీసుకొని వచ్చి వాటిని ఆరుబయట నీడలో ఎండపెట్టి పొడిలాగా చేసుకొని ఈ పొడిని కనుక పాయసంలో కలుపుకొని రోజుకు 2 పూటలా కనుక తాగుతూ ఉంటే అద్భుతమైనటువంటి వీరశక్తి, శారీరక దారుఢ్యము, అంతేకాకుండా ఎలాంటి బలహీనతలు ఉన్నా కూడా అవి తగ్గిపోతాయి. ఈ చిట్కాను వాడుతున్నంత కాలము మీరు ఆల్కహాల్కి, అంతేకాకుండా నాన్ వెజ్కి దూరంగా ఉండాలి. సాధ్యమంత వరకు మనస్సును, మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. నెల రోజుల్లోనే మీకు అమితమైనటువంటి శక్తిని, అంతేకాకుండా రతి సామర్థ్యాన్ని కూడా అది పెంచుతుంది. సో ఫ్రెండ్స్, ఈ చిట్కాను కనుక మీరు ఫాలో అయ్యి మీరు ఎలాంటి శారీరక, రతి, వీర్య, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా ఈ చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది. మీ జీవితాన్ని కూడా ఆనందమయం చేస్తుందని మేము ఎంతగానో నమ్ముతున్నాం. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.